వెల్కమ్ టు పి మహా ఛానల్. ఈరోజు మేము జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వచ్చామండి. పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇదిగోనండి గుడి, గజస్తంభం. పారిజాతగిరి అంటే పారిజాత చెట్లు ఉంటాయండి కొండ మీద. అలాగే అండి, కొండ మీదకి మేము ఆటోలో వచ్చామండి. ఏలూరు నుంచి బస్సులో వచ్చి జంగారెడ్డిగూడెం ఇక్కడికి ఆటోలో కొండ ఎక్కాము. ఇదిగోనండి గుడి చూడండి. గుడి మెట్లు ఎక్కుతున్నాము గుళ్ళో ఒకటి. అయితే మేము వచ్చేటప్పటికి టైం అయిపోయిందండి. టైం అయిపోయింది. పంతులు గారు తాళాలు వేశారు. ఇక సరేలే అనేసి ఇక గుడి తీద్దాము అనేసి పద్మావతీదేవి అమ్మవారు, ఇదిగోండి స్వామివారు, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉన్న ఈ రూమ్ అండి. స్వామివారు తాళాలు అవి వేసేసారు మేము వచ్చేటప్పటికి. ఇక అలాగా సరేలే వీడియో తీద్దామని తీస్తున్నాం. ఇదిగోండి ఆళ్ళవారి తల్లి అమ్మవారు 3:30కి తీస్తామన్నారండి పంతులు గారు. సరేలేని ఇదంతా చేసుకున్నాం. చూసారా, కరెక్ట్ మంత్ సాంగ్ ఎందు పారిజాతగిరి. తిరుపతిలో 7 కొండలు ఎలా ఉంటాయోనండి, ఇక్కడ కూడా అలాగే ఉంటాయండి. 6వ కొండ మీద స్వామి వెలిస్తే ఆ పాదాలు బట్టి గుడి కట్టారంటండి. పురాతన కాలం నాటి టెంపుల్ అండి. ఇదేమో అన్నదానం. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇదంతా అన్నదానం జరిగే హాల్ అండి. ఇదంతా ఇది స్వామివారు ప్రదర్శనం చేస్తున్నామండి. గుడి మొత్తం మీకు చూపిద్దామని. చూడండి స్వామివారి టెంపుల్ చూసారా. ఇక్కడ శనివారం అన్నదానం చేస్తారండి. ఇది చూడండి కొండలో ఎలా కనిపిస్తుందో చూసారా. సీనరు కొండ ఇలాగే. ఇవన్నీ మొక్కలు పెట్టారండి. ఇక్కడ అన్ని పారిజాత వృక్షాలు ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి స్వామివారి టెంపుల్ ఇటుపక్క. అటుపక్క తీయాలా, అటువైపు ఇంకొక వీడియో తీద్దామా, ఇంకోటి తీద్దామా, లేకపోతే మొత్తం తీసేద్దాం. ఇదిగోనండి ఎంట్రన్స్, స్వామివారి ఎంట్రన్స్.